హాయ్ అండి. ఈ రెసిపీ వచ్చేసి కోవాతో గులాబ్ జాము చాలా బాగుంటుంది. తప్పనిసరిగా ఈ విధంగా ట్రై చేయండి. స్వీట్గా జ్యూసీగా చాలా బాగుంటుంది. చాలా స్వీట్గా ఉంటుంది. నేను దీనికోసం 1/2 kg కోవా తీసుకున్నాను. ఇది బయట స్వీట్ షాప్లో దొరుకుతుందండి. నేను దీంట్లో మిక్స్ చేసుకోవడానికి 1 కప్ మైదా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా స్మాష్ చేస్తూ అంతా మిక్స్ చేసుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా బాగా దాని కోవా మైదా అంతా మిక్స్ అయ్యేంత వరకు ఇలా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా ముద్దలాగా వస్తుంది. ఈ ముద్దను చేతిలోకి కొంచెంగా తీసుకుంటూ రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. చిన్న మీడియం సైజులో, మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇవి ఆయిల్లో వేసేసరికి ఇవి పొంగుతాయి. ఇలా చేతిలోకి తీసుకొని చేతిలోని మధ్యలో రౌండ్ షేప్లో వచ్చేలాగా బాల్స్ అన్నిటిని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ప్లేట్లో. బాల్స్ అన్నీ 1 ప్లేట్లోకి తీసుకున్నాను. ఇలా ఈ డీప్ ఫ్రై కోసం నేను ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న బాల్స్ని దీంట్లో ఒక్కొక్కటిగా ఇలా స్లోగా వేస్తూ ఉండాలి. వేసేసి ఇది మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గరిటెతో కలుపుతూ గోల్డెన్ కలర్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నవి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత 1 బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలా అన్నిటినీ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలండి. బాల్స్ని ఫ్రై చేసి బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ తీసేసి నేను పాకం కోసం వేరే ప్యాన్ పెట్టుకున్నాను. పెట్టుకొని దాంట్లో 1 కప్ షుగర్ వేసుకోవాలి. వేసుకొని దాంట్లో 1 కప్ షుగర్కు అదే కప్పుతోని 2 కప్స్ వాటర్ వేసుకున్నాను. వేసుకుని 3 ఇలాచి దంచి వేసుకున్నాను. స్వీట్ ఫ్లేవర్ కోసం టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కలుపుతూ షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కలపండి. 15 మినిట్స్ తర్వాత ఇది పాకం కాకుండా కొంచెం చేతికి అంటుకునేలాగా కన్సిస్టెన్సీ వస్తే చాలండి. వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న బాల్స్ని దీంట్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా అన్నిటినీ ఒక్కొక్కటిగా ఇలా స్లోగా వేసుకొని మరొకసారి గరిటెతో ఇలా కలుపుకొని ఇలా అన్నీ ప్రెస్ చేసుకుంటూ కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి 2 అవర్స్ మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఎందుకంటే పాకం అంతా అవి గులాబ్ జాములు అబ్జర్వ్ చేసుకుంటాయి, నాని ఇలా పొంగుతాయి. రెడీ అయిపోయాయండి కోవా గులాబ్ జామును. చాలా బాగుంటుంది. తప్పనిసరిగా ఈ విధంగా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. జ్యూసీగా స్వీట్గా చాలా బాగుంటుంది. మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.